మా ఓనర్ తోటి గుడ్లు చేయడానికి వెళ్తున్నా. భలే ఉంటది, నువ్వు కూడా వస్తేరా. మీ ఓనర్ నన్ను చూస్తే ఊరుకోడు రోయ్, బయటి పడేస్తాడు. వాడు నన్ను కట్టతోటి ముళ్ళ కట్టతోటి కొడతాడు. ఎందుకంటే మీ గొడ్లు పట్టనని భయంతో. నువ్వు ఇదిగో శాంతమ్మ, నల్ల కొడిని వట్టలేయల్లా, కడక్నాథ్ కొడిని టేస్టీగా ఉంటది. చిన్న కోడి పిల్లనే పట్టలేవు, ఇంకా నువ్వు కడక్నాథ్ కోడిని పడతావా? నీకంత ధైర్యం లేదులే. అలా అంటే ఎలా శాంతమ్మ? మొత్తానికైతే ఒక కోడిని అయితే పట్టాలిగా మనం. ఎందుకు అలా మాట్లాడతావు? అయినా మనకు కడక్నాథ్ కోడి దొరకాలంటే మన అదృష్టం ఉండాలి. అది ఇప్పుడు మనకు లేదు. అంతే అంటావా? సరే. ఇదేదో మంచి చేపల వాసన వస్తుంది. ఇలాగే నాకు మంచి చేపలు పట్టాలి ఇందులో. సరే శాంతమ్మ, నీ ఇంటి వైపు వెళ్ళొస్తాను. మా ఓనర్ పిలుస్తాడు నన్ను. అవును, ఇక్కడ కమ్మని వాసన వస్తుంది. కమ్మగా వాసన వస్తుంది. ఇక్కడ కొంచెం అట్టి చేపలు తిని సాయంత్రానికి ఇంటికాడ కడక్నాథ్ కోడిని తినాలి. దానికన్నా ముందు నేను దాచి పెట్టుకున్నానని మనకి తెలియకూడదు. లేడితే నా చికెన్ నేను ఆగను. అందమైన పెట్టె కుక్క కనబడితే పిలుస్తూ ఉంటారు. ఏం ఆటలయ్యేమో ఈ నాయాళ్ళకి రోడ్డు మీద పోకుండా. అటు పోరి, పోరి, అటు పోరి. రోడ్డు మీద ఆడతారు, బండ్లు వస్తాయి. రారా గంగాధర, చెట్టు మీదకి వెళ్ళి పురుగులు తినద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ వాన పురుగులు. దా ఏడే ఆడుంటేవి. ఓలే, నాకైతే బాగా కాళ్ళు వస్తున్నాయి, తిరిగి వచ్చిన బాగా. నేను ఇందాకనే చిన్న చిన్న ఉసుళ్ళు తినొచ్చిన. నువ్వు వెళ్ళి తినిపో, నన్ను విలువకు, నాకు ఊక ఇబ్బంది అవుతుంది. ఏం బ్రో, బాగానే మాట్లాడుతున్నావు. ఈ మధ్య శ్రీ విద్యతో తిరిగి తిరిగి నీకు బాగా ఇబ్బంది అవుతుందేమో. నా తోటి తిరుగు, నువ్వు మంచిగా వస్తావు. ఏమన్నాను, శ్రీ విద్యను మాత్రం మనకు తన బెస్ట్ అంటానురా, బరాబర్ అంటాను. శ్రీ విద్య నీకు ఒకదానికే స్నేహితురాలు కాదు, నాకు కూడా స్నేహితురాలే. ఎవరు అక్కడ? మా ఏరియా ఇది, ఇక్కడికి రావద్దు నువ్వు. మా ఏరియాలోకి వచ్చేంత ధైర్యం ఉందా మీకు? గమ్మున కొరికి పరిస్థితి మిమ్మల్ని అందరినీ. అసలు నేను మంచోన్ని కూడా కాదు, ఏమనుకున్నారు? అప్పయింది, నన్ను వీడియో తీస్తుంది. ఏంది నన్ను వీడియో తీస్తున్నావు? పోడు. హాయ్, గుడ్ మార్నింగ్ మీనాక్షి, ఏం చేస్తున్నావు ఇక్కడ? చాలా రోజులైంది నిన్ను చూసి. ఏం లేదురా నల్లోడా, ఈ మధ్య బాగానే తిరిగేస్తాను కదా. ఇలా నన్ను మళ్ళీ ఏంది? పోయి నీ పని చూసుకో, ఊకే నన్ను గెలుపుతావు. ఇది భలే వాసన వస్తుంది ఇక్కడ. ఇటేటు పోయేస్తా, ఏమైనా దొరుకుతుందేమో. బాగా ఆకలై పారైతుంది. ఈ నాయనలు ఎటు వెళ్ళారు? నాకైతే వీళ్ళ జాడ అస్సలు ఆకుపడతలేదు. వెతుకుతాం ఇటేటు. రెండు వీక్తడు నిన్ను, బయటికి వెళ్ళరా నువ్వు అక్కడి నుంచే. వీళ్ళకి అసలు పని పాటే లేదు, ఊకే తిరుగుతూ ఉంటారు కింద పొండి. ఏదో ఏమో, ఇదేదో పూల చెట్టు వాసన అనుకుంటా. మంచి వాసన వస్తుంది, భలే వస్తుంది ఇక్కడ వాసన. ఇక్కడ చూస్తూ వద్దామంటే డాక్టర్ రోడ్ వస్తుంది అని అంటాడు కావచ్చు. ఏమన్నా కానీ ఈయన చుచ్చిపోసిపోతా, మంచి వాసన వస్తుంది. కొంచెం తగ్గిందిరా కార్తీక్. తల మీద బాగానే గట్టిగా కొట్టిండు వాడు ఎవడో గాని, వాని సంగతి చెప్పాలి. అయినా నువ్వు బాగున్నావా? నువ్వు కూడా గిలగిల కొట్టుకున్నావు కదా కింద వాడి. ఏమన్నా రగన్న, ఈ మధ్య బాగా లావుగా అవుతాను. ఏం తింటానో చెప్పు నాకు. ఎక్కువ మాట్లాడితే నిన్ను బరికి తినేస్తా. అబ్బో అద్దన్నా, మూసుకొని పోవాలి, ఎక్కువ మాట్లాడద్దు. ఏదో వాసన వస్తుంది ఇక్కడ, భలే ఇటు పోయేద్దాం. వీడికి ఏడా పని లేదు, ఊక తిరుగుడే కావాలి వీడికి. ఏందో ఏమో, వీడు బాగా తిరుగుతూనే ఉంటాడు ఇప్పుడు. నేను కూడా వస్తాను. భలే వాసన వస్తుంది నీకాడ. మటన్ తిన్నట్టున్నావు కదా నువ్వు. వస్తున్నాను.